నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దేవ్. వెల్కమ్ టు ఖతార్. ఈ వీడియోలో మనం ఖతార్లోని బస్ స్టేషన్ ఎలా ఉంటుంది, బస్సులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఛార్జ్ చేస్తారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అల్ వక్రా బస్ స్టేషన్. అల్ వక్రా మెట్రో స్టేషన్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి అన్నమాట, రెండు. అదంతా పార్కింగ్ ఏరియా. ఇది బస్సులు ఇవేంటంటే ఎం అని రాసింది కదా, అది మెట్రో బస్సులు. ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్. 5 కిలోమీటర్స్ అండర్లో ఎక్కడ తిరిగినా ఫ్రీ సర్వీస్. మెట్రో కార్డు ఉంటే చాలు, అంతే, అది ఫ్రీ సర్వీస్ అన్నమాట. ఈ రెడ్ కలర్లో ఎం అని రాసున్నాయి మాత్రమే. మిగతా ఈ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ బస్సులో ఎం అని రాసుండని కూడా ఉంటాయి. బ్లూ, గ్రీన్, చాలా రకాల కలర్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. సో దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. సో ఏ విధంగా దీనికి ఒక కార్డు తీసుకోవడం అనేది ఉంటుంది, ఆ కార్డు, ఆ వివరాలన్నీ మీకు వీడియో లోపలికి వెళ్ళిన కొద్దీ చెప్తాను అన్నమాట. సో ఇది మనం ఒకసారి బస్ స్టాండ్ ఓవర్ వ్యూ చూద్దాం, అంటే ఎట్లుందనేది. అక్కడ నుంచి ఒక 1st, 2nd, 3rd, 4th, 5th అటు వచ్చేసి ఒక 3 స్లాట్స్ ఉన్నాయి. మొత్తం 8 స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ యూజ్ చేస్తారన్నమాట బస్సులని. ఒక్కొక్క బస్సులో 3-4 కన్నా ఎక్కువ ఉండరు. చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు నడిపిస్తుందో ఈ గవర్నమెంట్ అయితే నాకైతే అర్థం కాలేదు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లా మనము అంటే కార్డు ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఏ విధమైన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కార్డు తీసుకోవడమే ఉంటుంది. కార్డు తీసుకొని మనం బస్ ఎక్కి దానికి స్వైప్ చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా అందులో కట్ అయిపోతాయి. ఆ కార్డు ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. బస్ స్టాండ్ అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది, బట్ చాలా నీట్గా ఉంది. ఈ గులకరాల లాగున్నాయి కదా, ఇవి నాకు భలే నచ్చినాయి. చూడండి, లోపల కూడా పెద్దగా ఎవరు లేరు కదా, ఓకే, ప్రశాంతంగా ఉంది. కాసేపు నేను కూడా కూర్చొని హ్యాపీగా వీడియో తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది ట్రావెల్ కార్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ వెళ్తే మనకి ట్రావెల్ కార్డ్స్ అక్కడ సెక్యూరిటీ కూర్చున్నాడు, ఇస్తాడు. ఒక 30 రూపాయలు ఇచ్చినామంటే మనకి, అంటే 30 ఖతార్ రియాల్స్ ఇచ్చినామంటే 10 రూపీస్ ఏమో కార్డుకి ఛార్జ్ చేస్తారు, 20 రూపాయలు మనకు లోపల బ్యాలెన్స్ వస్తుంది, కార్డు లోపల బ్యాలెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి మిషన్ కూడా ఉంది. ఈ మిషన్లో కూడా మనం కావాలంటే డబ్బులు పెట్టేస్తే ఇందులోకి కార్డు వచ్చి పడిపోతుంది. అది చేసుకోవాలంటే అది కూడా వేసుకోవచ్చు, లేదు మాన్యువల్గా అంటే ఇక్కడ సెక్యూరిటీకి ఇస్తే మనకి కార్డు ఇచ్చేస్తాడు. చాలా సింపుల్. తర్వాత ఇంకా నువ్వు ఖత్తర్ సిటీ అంతా ఎక్కడన్నా తిరుగు, ఒక్కసారి ఎక్కినామంటే 3 రియల్స్ కట్ అవుతాయి. మీకు బస్ కూడా చూపిస్తాను, నేను బస్ లోపల ఎట్లుంటుందో కూడా మొత్తం చూపిస్తాను అన్నమాట. ఇటు సైడ్ మెట్రో, అంటే బయటికి వెళ్తే మెట్రో అనమాట. మెట్రో కూడా ఒకసారి చూడండి. మెట్రో వీడియో నేను నా ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మెట్రో కంప్లీట్ వీడియో చేసిన, కార్డ్ ఎట్లా తీయాలి, మెట్రో ఎట్లా వెళ్ళాలని కూడా. ఇప్పుడే సన్సెట్ అవుతుంది, లైటింగ్ ఇప్పుడే వేశారు, ఓకేనా. చూసినారు కదా, చందమామ కూడా కనిపించింది. యాక్చువల్గా మనకి మెట్రో అనేది అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనకి బయటకు వెళ్ళి కనిపిస్తుంది, ఇంకొక దగ్గర కూడా. ఇది బస్సు, చూసారు కదా, బస్సు ఎంటర్ అవుతున్నాను బస్ లోపలికి. అట్లా స్వైప్ చేయగానే మనకి 3 రియల్స్ కట్ అయినట్టుగా చూపించింది. చూసిండ్రు కదా. సో చూసిండ్రా, ఎవ్వరూ లేరు బస్సులో, వాళ్ళిద్దరూ నేను, అంతే. అసలు ఎవ్వరూ ఉండరు బస్సులో. బస్ అయితే చాలా నీట్గా ఉంది. మనకి 2 స్క్రీన్లు అనేది ఉన్నాయి. ఈ స్క్రీన్లో మనకి బస్సు ఎక్కడి నుంచి కంప్లీట్గా మనకి మెట్రోలో ఎలా అయితే చూపిస్తుందో ఈ బస్సులో కూడా సేమ్ అట్లనే మనం ప్రతి స్టాప్ మనకి అనౌన్స్ చేస్తుంది, ప్లస్ చూపిస్తుంది. బస్ చాలా బాగుంది, మంచి హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరు లేరు, కూర్చొని ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి, నాకు ఇది ఫస్ట్ టైము. బస్ స్పీడ్ వచ్చేసి 40 నుంచి 50 మధ్యలో పోతుంది, అంతకన్నా ఎక్కువ పోదు. మెయిన్ రోడ్ ఎక్కితే 60-70 పోతుందేమో, అంతకన్నా ఎక్కువ అసలు చాలా నెమ్మదిగా వెళ్తుంది, మన పల్లె వెలుగు బస్ లాగా. ఈ వీడియోపై ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఇంకా అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.